హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా చికెన్ బిర్యానీ చేసుకోవచ్చండి. చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా బిర్యానీ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. తిక్కుగా ఉండే ఒక పెనం పెట్టుకొని ధనియాలు, మిరియాలు, సాజీరా, లావ మొగ్గలు, అనాస పువ్వులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు, యాలకులు, బిర్యానీ ఆకులు వేసుకోవాలి, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఒక 10 minutes పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, బిర్యానీ మసాలా రెడీ. ముందుగా ఒక బౌల్లో కేజీ చికెన్ తీసుకున్నానండి. అందులో అల్లం పేస్ట్, కారం, పసుపు, ధనియాల పౌడర్, ఇందాక ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా, ఆయిల్, వీటన్నింటినీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 minutes పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. తరువాత మరొక ప్లేట్లో ఒక 10 ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని విప్పినట్టుగా చేసుకోవాలి. మొత్తం అన్ని ముక్కలు ఇలా విప్పినట్టుగా చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక తిక్కుగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కొంచెంగా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అవ్వడానికి 15 minutes అయినా పడుతుందండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. వేరొక ప్లేట్లోకి తీసుకొని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి అండి. మరో పక్కన ఇందాక మ్యాగ్నేట్ చేసిన చికెన్లో పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 80% ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేయాలండి. ఇంకా 20% మాత్రమే ఉంచాలి. కొత్తిమీర, పుదీనా, వీటన్నింటినీ మరొకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా మరొక ప్యాన్లో నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం అందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి 10 minutes పాటు ఉడికించాలి. తర్వాత రైస్ ఉడికించడం కోసం సగం కంటే కూడా ఎక్కువ వాటర్ తీసుకొని మరగనివ్వాలి బాగా. ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయిపోయిందండి. మరొక పక్కన రైస్ కోసం పెట్టిన వాటర్ బాగా మరిగిందండి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ ముక్క వేసుకోవాలి. అనాస పువ్వులు 2, బిర్యానీ ఆకులు, సాజీరా, లామ్ మొగ్గలు, మరాఠీ మొగ్గలు, యాలకులు మొత్తం అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తరువాత తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మరగనివ్వాలండి వాటర్. ఇలా వాటర్ మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టిన రైస్ మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇలా 90% రైస్ ఉడికిన తర్వాత ఇందాక వేసిన నిమ్మ చెక్క తీసేయాలండి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మరొక గిన్నె తీసుకొని అందులో చికెను, రైసు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా,
పసుపు, వాటర్ మొత్తం అన్నిటినీ వీడియోలో చూపించినట్లుగా లేయర్ల కింద వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బిర్యానీని 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన డైరెక్ట్గా పెడితే మాడిపోతుందండి బిర్యానీ. అందుకని ఫస్ట్ పెనాన్ని పెట్టి అది హీట్ అయిన తర్వాత బిర్యానీ గిన్నె పెట్టి లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. అంతేనండి, టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.